శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాతరం శరణం శరణం ప్రపర్ధి. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఆస్తికులకు, భగవద్బంధువులకు అందరికీ ఆ దేవదేవుడైనటువంటి పరమాత్మ, పరంధామ, ఆ జగత్స్వరూపుడైనటువంటి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో పాటు ఆ జగదంబ యొక్క ఆశీస్సులు మీ అందరికీ సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోయిన సంవత్సరం అంబాత్రయ్య క్షేత్రంలో శ్రావణ మాసం మొత్తం కూడా చతుర్వేద పారాయణాన్ని మనం ఏర్పాటు చేశాము. ఈ సంవత్సరం కూడా జగదంబ కృపతో శ్రావణ మాసం మొత్తం కూడా సంపూర్ణ చతుర్వేద పారాయణం ఉంటుంది. చతుర్వేదములలో నిష్ణాతులైనటువంటి వేద బ్రాహ్మణులను, వేద బ్రహ్మస్వరూపులను, మంచి వేదం మీద పట్టున్న వాళ్ళను, కాశీ నుంచి కొంతమందిని, మన తిరుమల తిరుపతి దేవస్థానంలో చదువుకున్నటువంటి కొంతమంది పండితులను మా చంద్రశేఖర శివాచార్యుల వారు తీసుకొస్తున్నారు. నెల మొత్తం, శ్రావణ మాసం మొత్తం కూడా ప్రతిరోజు చతుర్వేద పారాయణం ఉంటుంది. ఈ జగదంబల యొక్క పద సన్నిధిలో శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులైనటువంటి ముగ్గురమ్మలు, ఇచ్ఛా, క్రియ, జ్ఞానశక్తులు, సృష్టి స్థితి లయకారిణులైనటువంటి ఆ ముగ్గురమ్మల యొక్క సంయుక్తమైనటువంటి పుణ్యధామమునందు ఈ చతుర్వేద పారాయణం లోక కళ్యాణం కోసం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎవరైనాను వచ్చి క్షేత్రాన్ని దర్శించుకున్నా, ఈ చతుర్వేద పారాయణంను లైవ్లో మనకు డైలీ లైవ్ ఉంటుంది. ఆ లైవ్ మీ ఇంట్లో వినిపించుకున్నా, ఇక్కడ లైవ్ ప్రారంభమైనప్పుడు అట్లా టీవీలో ఆన్ చేసి ఆ లైవ్ మొత్తం నడిచేంత వరకు మీ ఇంట్లో ఆ వేదఘోష వినబడేటట్టు మీరు ప్రసరింపజేసుకున్న ఆ శబ్దార్థాలతో, ఆ వేదఘోషతో మీరందరూ పునీతులై పావనం అవుతారు. అవకాశం ఉన్నవాళ్ళు వచ్చి కూడా పీఠంలో ఉండి చక్కగా ఆ వేదఘోషను ఆస్వాదించవచ్చు, వినవచ్చు. ఆలయ ప్రాంగణం విస్తీర్ణంగా, విశాలంగా అమ్మ యొక్క అనుగ్రహం చేత మనం కల్పించుకోగలిగాము. ఎక్కడైనా కూర్చొని చక్కగా వినవచ్చు. సంపూర్ణ చతుర్వేద పారాయణము జగన్మాత యొక్క కృపతో మా మనస్సంకల్ప స్థితిని అనుసరించి అమ్మ అనుగ్రహించింది. కాబట్టి పోయిన సంవత్సరం చక్కగా జరిగింది. ఈ సంవత్సరం కూడా అమ్మ యొక్క ఆశీర్వాదంతో ఏర్పాటు చేస్తున్నాము. తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఆ చతుర్వేద పారాయణాన్ని శ్రవణం చేయవచ్చు, వీక్షించవచ్చు. మీకు లైవ్ ఉంటుంది, లైవ్లో కూడా మీరు వీక్షించి ధన్యులై, పుణ్యజీవనులై, పుణ్యభాజనులై వర్ధిల్లాలని చెప్పి ఆశీర్వాదం. మనకు వేదమును వింటే కలిగే బెనిఫిట్స్ ఏమిటి, లాభాలు ఏమిటి? ఒక వ్యక్తి యొక్క శరీరం, ఆయన యొక్క స్థితి గతి రెండు కూడా శబ్దార్థాలకు, శబ్దమునకు తప్పకుండా స్పందిస్తుందని చెప్పేసి మనకు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఆ విధంగా అనుసరించి కొన్ని సంవత్సరాల నుంచి మన ఋషులు నమ్మిన సత్యం, వేదమునకు ప్రకృతి ధర్మానికి అనుబంధమైనటువంటి సంబంధం ఉన్నది. ప్రకృతి యొక్క భాష, విశ్వం యొక్క భాష, సమస్త చరాచర జీవకోటి యొక్క అంతర్మూలమైనటువంటి నాద బ్రహ్మమే వేదం. వేదమునకు స్పందించున్నది ఈ జగతిలో అన్నీ ఉన్నాయి. అందుకే వేదం గొప్పదని చెప్పారు మనవాళ్ళు. వేదం అపౌరుషేయం. కాబట్టి ఇది ఒక అదృష్టం, ఒక సుకృతం. అంబాత్రయ్య క్షేత్రం మనకు కల్పిస్తున్నటువంటి స్వచ్ఛందమైన హక్కు. వీలైన వాళ్ళు వచ్చి వినవచ్చు. ఆ మాసంలో ఏ ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు మీకు ఎట్లా సౌలభ్యం ఉంటే అట్లా వచ్చి విని అమ్మ యొక్క ఆశీర్వాదం తీసుకొని దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు. వీలు పడని వాళ్ళు మీ ఇంట్లోనే లైవ్ చూడండి, మీ ఫోన్లో ఆన్ చేసుకొని వినండి, మీరు కారులో వెళుతున్నప్పుడు వినండి, పొలంలో పనిచేస్తున్నప్పుడు వినండి. వేద శ్రవణం వలన శరీర అంతర్భూతమైనటువంటి నాద బ్రహ్మము, ఆ స్థితి అనేది జాగృతమవుతుంది. ఆ కళాకర్షణ శక్తి చేత మనుషుని యొక్క బుద్ధి, ఆ బుద్ధి యొక్క వికాసము, జ్ఞానం పరిపక్వం అవుతుంది. కాబట్టి దాన్ని ఉత్తేజపరిచేటటువంటి ఏకైక భాష, ఆ శబ్ద తరంగ శక్తి వేదానికి మాత్రమే ఉన్నది. మిగతా దేనికి లేదు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి మీకు మంచి అవకాశం జగదంబలో కల్పిస్తున్నారు. విని ఆస్వాదించండి. అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు. శుభమస్తు.